బ్రేకింగ్ చూస్తున్నాం. జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో కొమ్మినేనిని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విజయవాడకు తరలించారు. అమరావతి మహిళలను కించపరిచారంటూ కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజుపై కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఖమ్మంపాటి శిరీష ఫిర్యాదుతో వారిపై కేసులు నమోదయ్యాయి. జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో కొమ్మినేని అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించినట్టు తెలుస్తోంది. అమరావతి మహిళలను కించపరిచారంటూ కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజుపై కేసులు నమోదయ్యాయి. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. ఏదైతే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును కొద్దిసేపటి క్రితం ఏపీ పోలీసులు అయితే హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. జర్నలిస్ట్ కాలనీలోని కొమ్మినేని శ్రీనివాస్ అయితే ఏపీ తూళ్లూరు పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతంలో వేశ్యలు ఉన్నారంటూ 2 రోజుల క్రితం ఓ టీవీ డిబేట్ లో ఏదైతే ఈ వ్యాఖ్యలు అయితే కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు కృష్ణరాజు ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు కృష్ణరాజుపై ఎన్టీఆర్ జిల్లాలోని తెలుగు మహిళలు తూళ్లూరు పోలీసులకు శనివారం రాత్రి ఫిర్యాదు అయితే చేశారు. ఈ మేరకు కాసేపటి క్రితం జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ ను తూళ్లూరు పోలీసులు హైదరాబాద్ లో తన నివాసంలో అయితే అరెస్ట్ చేశారు. అనంతరం ప్రస్తుతం ఆయన కోర్టులో హాజరుపరిచేందుకు విజయవాడకు అయితే తరలిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే కొమ్మినేని శ్రీనివాసరావు ఒక 2 రోజుల క్రితం ఒక డిబేట్ లో ఈ అంశాలపై చర్చించిన సమయంలో ఇటు వేశ్య అనే మాటలు మాట్లాడడంతో పాటు ఇటు మహిళలు అందరూ కూడా ఏపీ వ్యాప్తంగా 55 పోలీస్ స్టేషన్లోని కొమ్మినేని శ్రీనివాస్ పై కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా ఎస్సీ అట్రాసిటీ కేసు లాంటి కేసులు కూడా ప్రస్తుతం కొమ్మినేని శ్రీనివాస్ పై అయితే పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అమరావతి మహిళపై అనుచిత అసభ్య వ్యాఖ్యలు వివాదాల్లోని ఈ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసినట్లు కూడా తూళ్లూరు పోలీసులు అయితే చెప్తున్నారు. అమరావతి దేశాల రాజధాని అంటూ కూడా ఈ కొమ్మినేని ఏదైతే ఒక చర్చలో ఈ మాటలైతే అన్నారు. జర్నలిస్ట్ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసన అయితే వ్యక్తమవుతున్నాయి. అమరావతి రైతులు, మహిళలు ఫిర్యాదుల మేరకు పోలీసులు అయితే కేసులు అయితే నమోదు చేశారు. కొద్దిసేపటి క్రితమే జర్నలిస్ట్ కాలనీలోని కొమ్మినేని శ్రీనివాస్ అయితే ఏపీ తూళ్లూరు పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ని హైదరాబాద్ నుంచి విజయవాడ అయితే తరలిస్తున్నారు. అక్కడ కోర్టులో హాజరుపరిచిన తర్వాత అతనికి రిమాండ్ విధించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఆయన చేసిన వ్యాఖ్యలు గతంలో కూడా అనేక వ్యాఖ్యలు కూడా ఆయన చేసేది చాలా దుమారమే రేపింది. ఇప్పుడు తాజాగా ఈ కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టు ఒక వివాదాస్పదంగా మారే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మహిళలను వేశ్య అని అంటూ కూడా అనేక వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ నేపథ్యంలో అతనిపై ఏపీ వ్యాప్తంగా 55 పోలీస్ స్టేషన్ లో వివిధ కేసులు అయితే నమోదైన నేపథ్యంలో ప్రస్తుతం ఏపీ తూళ్లూరు పోలీసులు అయితే ఆయన అదుపులోకి తీసుకుని విజయవాడ అయితే తరలిస్తున్నారు. థ్యాంక్ యూ కుమార్.